ద్రాక్షరసం ఏంది? వైన్. అది ఎలా ఉంటుందంటే మీరు బయట రెగ్యులర్గా తాగే కన్నా దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది ఒక మత్తు, ఒక మాయలోగ్ అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా కలుపుతారు అందులో. మీరు ఆలోచించండి, ఇండియన్ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందా ఈ చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం? ఇవ్వరు. మీరు ఏ వైన్ అది ఆ చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం మీద మీరు చూస్తే మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అక్కడి నుంచే ఉంటాయి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఒకసారి ఆలోచించండి. తూర్పుగోదావరి జిల్లా మారుమూల గ్రామ పల్లెటూళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే క్రిస్మస్ రోజు ఒక మీటింగ్ రోజు అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి గెస్ట్గా వస్తాడు పాస్టర్కి. ఇలా అమెరికా నుంచి వస్తున్నాడు అని చెప్పేసి గెస్ట్గా వస్తాడు వాడు. మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? విన్నాం. ఎలా వస్తాడు అంటే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వీడికి ఎప్పటి నుంచో పరిచయం ఉంటాయి కదా, వీడికి ఎప్పటి నుంచో డబ్బులు పంపించి ఇవన్నీ చేస్తుంటాయి కదా. అట్లా అది తాగి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది మీకు ఇచ్చేసి అనుకోండి, మీకు ఇచ్చేసి మీ ఫస్ట్ ఒక 5-10 నిమిషాలు మీ బ్రెయిన్ నేను గేమ్ చేసేస్తా. నీ జీవితాన్ని యేసుకు అంకితం ఇస్తావా, నువ్వు ఎప్పుడు యేసు దేవుని వదిలిపెట్టకూడదు ఇక నుంచి, ఇలాగా చెప్పంగానే ఆ వైన్ తాగిన ఆ బ్రెయిన్కి వెళ్ళేటి ఈ 5-10 నిమిషాలు ఏవైతే ఉంటుందో ఆ బ్రెయిన్లో స్టిక్ అయిపోయి వాళ్ళ లైఫ్లో మనం మార్చలేం. అవసరమైతే వాళ్ళు భర్తతో విడిపోవడానికైనా సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ట్రాప్ నుంచి బయట తీసుకుని చాలా కష్టం. పోనీ చర్చిలు ఇచ్చే ద్రాక్షరసము ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎక్కడో సూపర్ మార్కెట్కి వెళ్ళి వెతుకుదామా? డీమార్ట్, బిగ్ బజార్లోకి వెళ్ళేసి చర్చిలు ఇచ్చే క్రిస్టియన్స్ ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మీరు అడగండి, ఎక్కడ దొరకదు. అది ఆ క్యాథలిక్ చర్చిలోనే వస్తుంది. దాంట్లో ఏదో మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో అన్ని చోట్ల అన్ని దగ్గర మిక్స్ అయింది నేను చెప్పను. వీళ్ళు లొంగట్లేదు, వీళ్ళు రేపు మాపో చర్చి మానేసి మళ్ళీ హిందువులలో కలిసిపోతారేమో అనుకున్న సందర్భాలలో మిక్స్ చేసి కూడా ఇస్తారు. అలా మిక్స్ చేసి ఇచ్చిన ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, నాకు పరిచయము. తనే నాకు చెప్పింది ఇలాగా నిజంగా నేనైతే ట్రాప్లో నాకు కింద పడతారు, గిలగిలగల కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ట్రాన్స్లో చాలామంది స్కూల్ పిల్లలు అమ్మాయిలందరూ కింద పడి గిలగిల కొట్టుకోవడం, వాళ్ళకి ఏమైపోతుందో వాళ్ళు స్పృహలో కూడా ఉండరు. ఆ సమయంలో నీకు దయ్యం పట్టిందంటే నీకు పట్టినట్టు ఉండాల్సిందే. నీ కాళ్ళు, నీ చేతులు, నీ బ్రెయిన్, నీ శరీరం మొత్తము ఉండదు. ఇలా పాస్ట్ వచ్చి ఇలా చేయి ఇటు వేయంగానే కింద పడిపోతారు అనమాట. కింద పడిపోయి ఇదంతా కూడా ఆ వైను, ఆ తాగినటువంటి ద్రాక్ష రసంలో ఉన్నటువంటి మత్తు.